సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషేకు చావు దెబ్బ తగిలింది. కీలక ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ చనిపోయాడు. అనుమానాస్పద స్థితిలో అజీజ్ డెడ్ బాడీ దొరికింది. అజీజ్ను హత్య చేసింది గుర్తు తెలియని వారుగా ప్రస్తుతానికి అయితే సమాచారం వస్తుంది. భారత్ సీక్రెట్ ఆపరేషన్లో చనిపోయాడు. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పాక్ పోలీసులు ఈ విషయానికి సంబంధించి. మసూద్ ఫ్యామిలీలో మెంబర్గా ఉన్నాడు అజీజ్. సో పాక్ పోలీసులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భారత్ సీక్రెట్ ఆపరేషన్లోనే మసూద్ చనిపోయాడు అని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది. భారత్ సీక్రెట్ ఆపరేషన్లోనే అబ్దుల్ అజీజ్ చనిపోయాడని చెప్పి పాకిస్తాన్ సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ఒక చావు దెబ్బ తగిలిందని చెప్పాలి. అజీజ్కు సంబంధించి పెద్ద ఎత్తున భారతదేశం కూడా ఆపరేషన్స్ చేసింది. ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉన్న వాళ్ళని భారత్ ఎప్పటి నుంచో టార్గెట్ చేసింది. ఆ ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కీలక ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ చనిపోవడంతో అతను చేసినటువంటి వ్యాఖ్యలు, భారత్ మీద ఎలా విషం చిమ్మాడు, ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అబ్దుల్ అజీజ్ ఎట్లా చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎవరైనా కుట్రపూరితంగా అతని మీద కక్ష పెంచుకున్నటువంటి అతని శత్రువులు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఎవరైనా మట్టుబెట్టారా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఉగ్రవాది చనిపోవడంతో భారత్లో ఇతను భారత్ వ్యతిరేకంగా ఏం మాట్లాడాడో అవన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుంది. గతంలో చాలా సందర్భాల్లో భారతదేశాన్ని ముక్కలు చేస్తానని చెప్పి శపథం చేసినటువంటి పరిస్థితుంది. భారతదేశం అసలు ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏ విధంగా నిలిపివేస్తుంది, సింధు నదీ జలాలు పాకిస్తాన్కి రాకుండా ఏ విధంగా ఆపుతుంది, అదే పని చేస్తే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, మేము ఎలాంటి అటాక్స్ చేస్తామో భారత్ అసలు ఊహించలేదు. సో ఇలాంటి విషం చిమ్మే కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటాడు. భారత్కు వ్యతిరేకంగా ఇంకా దాడులు విపరీతంగా చేస్తాం, ఒక కాశ్మీర్లోనే కాదు దేశవ్యాప్తంగా దాడులు చేస్తాం, సింధు నదిలో రక్తపాతాన్ని పారిస్తాం, ఇలాంటి కామెంట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఉగ్రవాదులు చనిపోయినటువంటి వార్త రావడంతో భారతదేశం కొంత సంతోషపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనం సీక్రెట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం, పాకిస్తాన్ మీద ఇంకా ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మన అధికారులు కావచ్చు, మన దేశంలో ఉన్న ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అనేది ఇక ముగిసిపోదు. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేసే వరకు మనం నిద్రపోము. ఆపరేషన్ సింధూర్ అనేది ఇక ఎప్పటికీ లైవ్లోనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ మనం ఎందుకు చేస్తున్నాం? ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం కోసమే. ఇలాంటి అబ్దుల్ అజీజ్ లాంటి వాళ్ళని, మసూద్ అజర్ లాంటి వాళ్ళు, ఇలాంటి జైషే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మట్టు పెట్టాలనే లక్ష్యంతో, అందుకే మనం ఉగ్రవాద స్థావరాల మీద, ఉగ్రవాదుల మీద మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. ఎప్పుడు కూడా మనం ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ సైనికులను, పాకిస్తాన్ సైనిక స్థావరాలను మన లక్ష్యం కాదు. మన మొదటి లక్ష్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మన దేశం మీద విషం చిమ్ముతూ, మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ, మన దేశ పౌరుల్ని పొట్టను పెట్టుకుని ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హతమార్చడమే మన దేశం యొక్క మొదటి లక్ష్యం. సో అలాంటి వాళ్ళ మీద మన గురి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కూడా అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అబ్దుల్ అజీజ్ మరణానికి సంబంధించిన వార్త రావడంతో జైషే మహమ్మద్ ఇది ఉగ్రవాద సంస్థ ఏదైతుందో సో దానికి ఒక చావు దెబ్బ తగిలిందని చెప్పాలి. జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి దానికి ఇక పూర్తిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించలేనటువంటి పరిస్థితికి చేరుకుంది. ఎందుకంటే ఇప్పటికి మనం చావు దెబ్బ కొట్టేశాం. మసూద్ అజర్ ఫ్యామిలీలోనే 10 మంది ఆపరేషన్ సింధూర్లో చనిపోయారంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్న ఉగ్రవాదులకు ఎలాంటి మెసేజ్ పెట్టామో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు అజీజ్ కూడా మృతి చెందాడు అన్న వార్తతో పాకిస్తాన్ ఒకవైపు షాక్ అవుతుంది, దాంతోపాటు కీలకమైనటువంటి ఉగ్ర సంస్థలు కూడా షాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయన్నది. మరి అబ్దుల్ అజీజ్ మరణం వెనుక కారణం ఇవాళ పాకిస్తాన్ బయట పెట్టకపోవచ్చు, అసలు ఏం జరిగిందో క్లియర్గా ప్రపంచానికి సమాచారం ఇవ్వకపోవచ్చు. కానీ మనకు అర్థమవుతోంది ఆపరేషన్ సింధూర్ పరిణామాలు
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఆపరేషన్ సింధూర్ సమయంలోనే ఇతను ఎవరైతే మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది చనిపోయారో ఆ లిస్టులోనే ఇతను ఉన్నాడా ఈ అనుమానం కూడా ఉంది. సో డెఫినెట్గా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక కీలకమైనటువంటి ఉగ్రవాదులందరూ కూడా హతమవుతూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు. ఇంకా చాలామంది బయటికి వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారత్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఉగ్రవాదులు అంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఆర్మీ చీఫ్ కావచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా చాలామంది విషం కక్కుతూనే ఉన్నారండి. ఒకవైపేమో శాంతి చర్చలు అంటూ ఉంటారు, ఒకవైపేమో దాడులు కొనసాగుతాయి అంటూ ఉంటారు. భారత్ మళ్ళీ మా మీద కాలు దువ్వితే దెబ్బకు దెబ్బ కొడతామని చెప్తూ ఉంటారు, చైనాతో చేతులు కలుపుతారు, ఇంకా టర్కీ నుంచి సాయం తీసుకొని మన మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉంటారు. సో ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ వైపు శాంతి వచనాలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. భారత్ మేము హింస కోరుకోవట్లేదని చెప్తూ ఉంటారు. సో వీటన్నిటినీ ఒక్కసారి మనం కీలకంగా పరిశీలిస్తే మాత్రం పాకిస్తాన్లో ఇంకా అది ఆ లోపల ఆ విషం కక్కే తత్వం ఇంకా పోలేదు. ఇంకా మన మీద విషం చిమ్మే కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత, సింధు జలాలను ఆపిన తర్వాత మనం ఒక్కొక్క స్టెప్ తీసుకుంటున్నాం. ఆ దేశం యొక్క ఆర్థిక మూలాలు కూడా మనం దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి మనం సింధు నదీ జలాలు ఆపితే చైనా బ్రహ్మపుత్ర నదీ జలాలు కూడా ఆపితే ఏం చేస్తారు, ఇలాంటి కామెంట్స్ కూడా చేపిస్తుంది పాకిస్తాన్. సో ఏది ఏమైనప్పటికీ కూడా మన లక్ష్యం ఒకటే, ఉగ్రవాదుల్ని అంతం చేయటం, ఉగ్ర స్థావరాల్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయటం. ఈ అజీజ్ అబ్దుల్ లాంటి వాళ్ళు, మౌలానా మసూద్ అజర్ లాంటి వాళ్ళు, సో వీళ్ళందరి భరతం పట్టడానికి మన భారతదేశం ఎప్పటికప్పుడు ఆపరేషన్స్ చేస్తూనే ఉంటుంది. ముందుగా మన దేశంలోకి అసలు ఒక్క ఉగ్రవాది కూడా ఎంటర్ కాకుండా ఒక పెద్ద బృహత్ ప్రణాళికతో భారతదేశం పనిచేస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది మింగుడు పడని విషయం పాకిస్తాన్కి. సో దాని కుట్రలు చేస్తూనే ఉంటుంది. సో ఇలాంటి ఉగ్రవాదులు వాళ్ళంతటి వాళ్ళు ఆ దేశంలో చనిపోయినా, లేదంటే మన ఆపరేషన్స్ వల్ల చనిపోయినా ఉగ్రవాదుల నిర్మూలన జరుగుతుంది కాబట్టి భారతదేశం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.